తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిగిపోయాను. ఇక నుంచి అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా, నేనేమయ్యానో తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కదరా. ఏ ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావు. అది సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. చా రావయాలుడు రా. నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు, ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నువ్వు టిఫిన్ చేయి. సరేనమ్మా, జరిగింది మర్చిపో. జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయన? ఏమయ్యా సార్? రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్, చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రో అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు. హాయ్ హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా. నీ జేబులు ఎన్ని పెన్నులు ఉన్నాయి? 1. నా జేబులు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1. కదా. సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా రా. ఏంటి ఏదైనా సేఫ్ గా ఉండాలి. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమి లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా నాలాగా ఇద్దరిని ప్రేమించావనుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంట్రా వీడు? వీళ్ళ నాన్న సగం మెంటలైతే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఓపుకుంటూ వెళ్ళావు కదరా, దోల తీరిందే. ఈ రోజైనా నా మీద నీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా తక్కువ ఆగాల్సింది. నేను నీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ముందు గడిగేశారంటే చంపేస్తాం. మీ అందరి జేబుల్లోనూ కడప బొమ్మలు ఉన్నాయి, చూసుకోండి.
ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. ఏయ్, నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. ఏయ్, పోరా. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పుల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లొంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాడి చేతిలో కడప బాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పేలుతారు. బాబు కళ్ళు లేని బాబు అన్నా, ఇక్కడ ఒకడు వెధవాసాలు వస్తున్నాడు. నువ్వు వస్తే కానీ కుదరదు. కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టు. బాగుంది. పని మానేసి క్రికెట్ కామెంట్ వినడానికి సిగ్గు లేదు అన్నా. తప్పైందన్నా. నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలియదన్నా. వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, 4 కొడితే డబ్బు, 6 కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియా రాసుకుంటే డబ్బు. ఇవన్నీ చాలక మనందరినీ ఫుల్ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశద్రోహం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ కామెంట్ నీకెందుకురా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. అంటే పొద్దుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గే లేదా? ఈ రోజు సిగ్గిస్తుందా? ఈ రోజు త్రిబుల్ 5 సిగరెట్ కాలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గిస్తుందా నీకు? ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలను. అర్థమైందా? పని చూడు. అప్పుడే కాదురా, ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను. చూడు బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, బుడ్డను బాబు, ధర్మం చేయండి బాబు. చూసావుగా మన దేశంలో దయగల తల్లులు చాలా మంది ఉన్నారు. దైవన తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. అడుకో. అన్నాదయామయా దానమీయవయా. అడుకో. సాసత్యం. అరే అన్న, అక్కడ కాదురా, లైన్ లోకి రారా. అట్లా తమ్ముడు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు మొట్టమొదటి చెప్పిన పలుకు చెప్పు. హలో, ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నావు. ప్రేమించుకున్నారా అంటే ప్రేమంటే ఇదేరా అన్నావు. పెళ్లి చేసుకున్నారా అంటే శుభలగ్నం రావాలి అన్నావు. ఈ ప్రేమికుడు నేనే అంటే ప్రేమికుల రోజు కలవమన్నావు. తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే, తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే. కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. నీ హెయిర్ స్టైల్ ధర్మేందర్ లాగుంటుంది. ఏరా, అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు. మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూరంగా వెళ్ళిపోవటం, దీనికి అంతటికీ కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మథలీల చూసారా? చూడలేదు. ఏ సతీ లీలావతి చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి. గెటప్ చేంజ్. ఓకే. అరే పంతులు, అబ్బాయి సార్ హెడ్లైన్స్ ఏమిటో? ఏముంది సార్, ఎయిర్పోర్ట్ లో ఆగి ఉన్న విమానాన్ని ఎవరు ఎత్తుకుపోయారట.
వీళ్ళమ్మ కడుపు మాడ ఆగి ఉన్న విమానాన్ని ఎత్తుకుపోయారంటే వెళ్ళదు నా బండో లెక్క. అంతే కదండి. ఒరే గడ్డం, నిన్ను ఓయ్ నీ మొహమ్మడ. అరే బండం ఏంటండి? ఓ బండం కొట్టవా. సిటీలో తగులు బాజీ అసలు ఎక్కువయా. ఆయ్ బంగారం నా బండిని ఎత్తుకుపోయి అమ్మ కడుపులు మాడ. ఆయ్ ఆ గడ్డం గారు దొరకాలి కానీ బొండం చెక్కేస్తారు అమ్మ కడుపు మాడ. ఆయ్ ఇంతకీ బొండం ఎంత? ఆయ్ పెద్దానికి ఆయన నీ శార్థం. ఇదిగో పుల్లగా వచ్చింది. వాడు దొరకాలి గడ్డం. అదేరా ఇండియాలో అర్థం కావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాది చిన్న డౌట్ క్లియర్ చేస్తారా ప్లీజ్? ఏంటో చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ఆవులిస్తే పేరు లెక్క పెడుతుంది. ఏం చేయమంటారు సార్? ఆహా, ఈసారి గేదెలు ఇచ్చి చూడు, ఏం లెక్క పెడుతుందో చూద్దాం. యూస్లెస్ ఫెలోస్, స్టూపిడ్ ఫెలోస్. వెళ్ళండి క్లాసులకి. ఏంటి సార్ మొదలు కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ రాస్తున్నారు? అదే ఏం లేదు, మన కాలేజీ డ్రీమ్ గర్ల్ క్లాస్ లవ్ లెటర్స్ కు లవ్లీగా జవాబు లెటర్ ట్రై చేస్తున్నాను. ఓహో సినిమా డైలాగ్స్ లెవెల్లో. ఓహో గురుగారు, లవ్ లెటర్స్ రాసే ప్లేస్ ఇది కాదు. ఇంట్లోనే రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేముందా? ఇంట్లో నా భార్య గాని పిల్లలకు గాని ఈ విషయం తెలిసిందనుకోండి పంపలంటకపోవు. మరి ఇంకెందుకు సార్ ఆలస్యం, తొందరగా రాసేయండి. అక్కడ అమ్మాయిలందరూ మీ లెటర్స్ కోసం తెగ ఉపలాట పడిపోతున్నారు సార్. లవ్ లెటర్ కదా నీట్గా ఉండాలని. సార్ మీరు అందంగా ఉన్నారుగా చాలు. నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. నా హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా, అందుకని కొంచెం నీట్గా రాస్తున్నాను. నేను చెప్తాను, మీరు రాయండి సార్. రాయండి. నేను చెప్తాను. సరే నువ్వు చెప్పు. డియర్ సత్య, ఆ, dear. నీ అందం వర్ణించడం నా తరమా. మీ హెయిర్ క్లినిక్ కాల్క్లియర్ షాంపూతో స్నానం చేసిన తర్వాత మెరిసే హెయిర్ లా అందంగా ఉంటుంది. అందుకేగా నేను పడిపోయాను. రాయండి సార్. అసలు నీ బాడీ స్ట్రక్చరే యమ కస్సులు ఉంటుంది. నాకా నీకా? అన్నన్నన్న ఆ పాడుబుద్ధి నాకెందుకుంటుంది సార్? అయినా మీ లవర్ ని అలా ఎందుకు ఊహించుకుంటాను? ఒకవేళ ఊహించుకున్నానే అనుకోండి, గురుద్రోహం చేసిన శాపగ్రస్తుడు అవను. సరే సరే, ఇది బాబాయ్, ఈ ఉత్తరాల భాగవతం మాత్రం మీకు నాకు తప్ప నరనాథుడికి తెలియకూడదు. ఎవరికి చెప్పం. సరే సరే, అయితే చెప్పండి చెప్పండి. సార్ రాసింది చాలు సార్. ఆ? అంతేనటవా? అంతేనటవా? సరే అయితే స్వీట్ గా ఒకటి ఫినిషింగ్ టచ్ సరే, సరే, చెప్పండి. చెప్పు. నా కౌగిలిలోకి ఎప్పుడు వాలిపోతావో అని ఎదురు చూస్తున్నా నీ సుందరంగుడు ఎలా ఉంటాడు? కుదిరింది. ఆ పనికి మన అమ్మాయిని లవ్ చేసే బదులు నన్ను చేయొచ్చుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాల్కనీ వర్క్ పూర్తయిందా? ఈ రోజు పూర్తవుతుంది సార్. నమస్తే బాబు గారు. మీ దయ వల్ల నా భర్త పూర్తిగా మారిపోయాడు. చాలా సంతోషం. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయ నమః. దిక్కులేని మోపెడు సంతర్పణాయ నమః. దీన్ హుసేన్ సాగర్లో మోక్షం కల్పిస్తానాయ నమః. ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయిందనమా. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విడిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బాబుది, నా కంట కట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి. కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఆ కుర్ర వేధవాళ్ళు దొరకాలి, వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అనాథ బండ, నా బండి అనాథ బండ. మంత్రులు గారు మమ్మల్ని క్షమించండి. ఏదో సరదాగా అల్లరి చేశాం, దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం, ఆశీర్వదించండి. మీ అమ్మ కడుపులు మాట చల్లగా ఉండండి. అమ్మయ్యా, చూడలేదురా బాబు.
ఏడవ వాడు ఏమైనా చెందుకున్నాడా తప్పుకోవడానికి తప్పకుండా తిరిగి వస్తాడు. నా గౌరవాల బన్ను నాకు ఒక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. వస్తాడులే. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బండునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా అదేనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్న? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప ములిగేదమ్మా. ఏంట్రా నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగ ఇచ్చేశారు, వాడేమో ఇద్దరు భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ. కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద భాగవతానికి వెళ్ళి ఆరతి పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అబ్బా. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం. రెండు నిమిషాలు చూద్దాంరా, వీడేమన్నా వదులుతాడేమో చూద్దాం. వీడెక్కడ వదులుతాడరా? మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో అన్ని అయిపోయినా వదలడు. మనమే వెళ్ళి వేరే చోట ట్రై చేద్దాం పద. ఇక్కడ చాలా మంది ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజంగా మన ఇద్దరం ఒకటి మన అదృష్టం కదా. ఫోన్ వదులుతావా లేదా? ఏమయ్యా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. ఓ గంట సేపు నుంచి మాట్లాడుతుంది. ఏ మిస్టర్, బీపీ పెంచుకోకు. నీకు అంత అర్జెంట్ అయితే నీ లవర్ ని మిస్ అవుతాను అనుకుంటే పక్క ఫోన్కి వెళ్ళు. మీ అన్న రాయలసీమ రత్నారెడ్డికి ఇప్పటి వరకు మన మీద ఎలాంటి అనుమానం రాలేదు కదా. లేదు. ఫోన్ వదలమని చెప్పోయా. నువ్వు మాట్లాడే ఒక్క కాలు కోసం రోజు వాళ్ళు మాట్లాడే 100 కాల్స్ కట్ చేసుకోమంటావా? ఇదిగో, ఏ ఫోన్ దగ్గరైనా అమ్మాయో అబ్బాయో ఫోన్ మాట్లాడుతుంటే సైలెంట్ గా వెయిట్ చేయాలి, అంతేగాని ఇలా వాదించకూడదు. ఓకే? ఇంతకీ మీరు ఫోన్ చేస్తున్నారా లేదా? సచ్చిన చేయం. వేరే ఫోన్ దగ్గరికి వెళ్దాం. పదరా వెళ్ళు. నేనేమన్నా వద్దన్నానా? అక్కడ ఇదే పరిస్థితి. హాయ్ 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 హాయ్. ఏంట్రా జగన్, కాలేజీ నీ సొంత సొత్తులా ఉంది. అదేంటి అలానా? లేకపోతే ఏంట్రా, కాలేజీకి అత్తవారింటికి వచ్చిపోయాళ్ళులా వచ్చిపోతున్నావు. నువ్వెంత క్లవర్ స్టూడెంట్ అయినా కాలేజీకి అటెండెన్స్ కూడా ముఖ్యం అమ్మా. రోడ్డు మీద రాగానే నువ్వేంటో నీ చూపులేంటో అంతా చూస్తున్నావురా. నేనేం చేస్తున్నారా? క్షమించడానికి తప్పు నేనేం చేయలేదే. మగాడి కోసం ఎదురు చూసే అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను అంతే. ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించు, ఆ అమ్మాయి కోసమే జీవించు, ఆ అమ్మాయి కోసమే మరణించు. మేమంతా సంతోషిస్తాం. ఓహో, మీరేం చెప్పదలుచున్నారో నాకు అర్థమైందిరా. నేనే నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోలేదు. స్టూడెంట్ లైఫ్ లో జస్ట్ ఒక హాబీలో ఫాలో చేస్తున్నాను అంతే. అమ్మాయి కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు. నువ్వు చెడిపోయావని మేము అనం, చెడిపోతామేమోనని హెచ్చరిస్తున్నాం. నీలాంటి మంచి స్నేహితుని దూరం చేసుకుంటామని మా భయం. మన మీద అమ్మ నా చాలా ఆశలు పెట్టినారా, వాళ్ళకి మనం న్యాయం చేయాలా? అదరా రండిరా, వాడిని ఆలోచించుకొని ఉండే. అమ్మా వాడు వస్తుండు. ఆపరా వాడిని. ఆగుమే. ఏం పేరు నీకు? శివ. రాయ్, మా అంజలి నువ్వేనా ప్రేమిస్తుంది? అవును. తీసుకెళ్ళండి పక్కే. తీసుకెళ్ళరా. ఖైమా కింద కొట్లా చాలగండి. సరే అక్క.
ఆరోగ్యం ఓకే బాగానే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒక అమ్మాయినే కాదు 100 మంది అమ్మాయిలు ప్రేమించు, నాకు అనవసరం. నీ ఒంటి మీద దెబ్బ ఎందుకు పడింది అని అడుగుతున్నాను. నేను ప్రేమించడం ఆ అమ్మాయి అన్నకి ఇష్టం లేదనుకుంటా. డోంట్ వరీ, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ విషయం ఈ క్షణమే ఇప్పుడే తేల్చేస్తాను. ఆ అమ్మాయి అన్నయ్య లైన్లోకి పిలువు, మాట్లాడతాను. హలో, నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్న శివాని. అమెరికా నుంచి మా అన్నయ్య వచ్చాడు, మీతో మాట్లాడతాడంట. హలో, నా పేరు అన్న. నువ్వు అన్న అయితే నేను రాయలసీమ రత్నారెడ్డి. కన్న తల్లి కడుపులోంచి పుట్టినప్పుడే కడబాంబు చేతిలో పట్టుకు పుట్టాను. నేను తలుచుకుంటే ఎవడైనా సరే పీస్ పీస్ అయిపోతాడు. నువ్వు రాయలసీమ రత్నారెడ్డివైనా రంగూన్ రౌడీవైనా నాకు అనవసరం. మర్మాయ్, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నువ్వు నా గడ్డ మీద ఉన్నావు. నా తమ్ముడు నీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు. వెంటనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా? ఒకే మాట కావాలి. నీ తమ్ముడు నువ్వు నా గేటు దగ్గర కాపలా కాయడానికి కూడా పనికిరారా. నా చెల్లిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలా? ఆ మాట మళ్ళీ అనకరా. నా గేటు దగ్గర గోర్ఖా వింటే వాడే స్వయంగా వచ్చి నిన్ను కొడతాడు వేధవా. కొడతావో కొట్టించుకుంటావో, నువ్వు నీ వాళ్ళు నా ముందు నిలబడితే అప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. ఏయ్, నువ్వు చార్మినార్ సెంటర్ లో తొడగొట్టినా భయపడ్ను, గోల్కొండ దగ్గరికి రమ్మన్నా భయపడ్ను. ఏ గడ్డ మీద ఉన్నా ఈ రాయలసీమ రత్నారెడ్డి స్టైలే స్టైల్. నువ్వు మాటలతో రెచ్చిపోతున్నావు, ఈ అన్న కోపాన్ని రెచ్చగొడుతున్నావు. నీ చరిత్ర తెలిసి నీకు భయపడేవాడినైతే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేవాడినే కాదు, అక్కడి నుంచే నా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేవాడిని. అయినా నేను చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం. నర్మాయ్, నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి. కావాలంటే అడుక్కోరా, నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను. అంతేగాని నా చెల్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు. సెల్ల చేతిలో ఉంది కదా అని చెత్తగుడు వాక్కు రైట్. ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా సెల్లకు కానీ ఇవ్వకు, చంపేస్తాను. వెళ్ళు. బలవంతంగా వాడి చెల్లెల్ని లేపుకుపోయినా సరే, తాళి కట్టి తీసుకొచ్చి నా ముందు నుంచున్నా సరే, తమ్ముడుగా నిన్ను మెచ్చుకుంటాను.